వేయట్లేదు అనేది ఆ రోజు మా మీద నెపం నెట్టేయడం జరిగింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్లో మహిళా మర్డర్ కేసును ఉప్పల్ పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. ఈ నేపథ్యంలో రాచకొండ మల్కాజ్గిరి ఏసీపీ చక్రపాణి ప్రెస్ మీట్ పెట్టారు. మధు స్మిత ప్రదీప్ బోలా దంపతులు ఉప్పల్ న్యూ భరత్ నగర్లో గత 5 నెలలుగా ఓ హోటల్లో పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్నారని, ప్రదీప్ భార్య మధు స్మిత రోజు గంటల తరబడి ఫోన్తో ఉండటం, రీల్స్ చేస్తుండటంతో ప్రదీప్ బోలా ఆమెపై అనుమానం పెంచుకున్నాడని చెప్పారు. దీంతో వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవని తెలియజేశారు. భార్య మధు స్మితపై ఉన్న అనుమానం కారణంగా ఆమెను అర్ధరాత్రి చపాతీ పీటతో తలపై కొట్టడంతో మధు స్మిత స్పృహ కోల్పోయిందని, ఆ తర్వాత చున్నీతో ఆమె మెడకు బిగించి ప్రదీప్ హత్య చేశాడని చెప్పారు. మృతదేహాన్ని బాత్రూంలో బస్తా సంచిలో ఉంచి తాళం వేసి నిందితుడు ప్రదీప్ పరారయ్యాడని అన్నారు. కాగా బేగంపేట ఏరియాలో ఉప్పల్ పోలీసులు ప్రదీప్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. బేవసాయి పడిపోతే అంటే మూర్చొచ్చి పడిపోయింది. పడిపోయిన తర్వాత ఏం చేసిండు, చున్నీ ఉంటుంది కదా, ఆ చున్నీ తీసుకొని మెడకు స్ట్రాంగ్లెస్ చేసిండు. పాప కూడా ఇంట్లో ఉన్నది, పడుకున్నది ఆ రూమ్లో. కానీ వీడు కిచెన్లో చేసిండు. చేసేసి చనిపోయింది. చనిపోయిన తర్వాత ఏం చేయాలో మనకు అర్థం కాలేదు. రైస్ బ్యాగ్ ఉంటుంది కదా అందులో బాడీ మొత్తం రైస్ బ్యాగ్లోకి పెట్టేసేసి షిఫ్ట్ చేద్దాం అనుకున్నాడు. కానీ మనకి ఎక్కడ అవకాశం దొరకలేదు. దాంతో ఏం చేసిండంటే ఆ రైస్ బ్యాగ్ను టై చేసి ముడేసేసి పక్కనే బాత్రూమ్ ఉంటుంది కదా, బాత్రూంలో పెట్టేసేసి డోర్ పెట్టేసేసి చిన్న పాపని తీసుకొని వెళ్ళిపోయాడు. మనకి ఎక్కడ పోవాలని అర్థం కాలేదు. చక్కగా రైల్వే స్టేషన్కి వెళ్ళిండు. 10 months పాపని తీసుకొని వెళ్ళిండు. అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ వాడు ఏం చేసిండంటే ఒక అన్నోన్ పర్సన్, ఎవరో తెలియదు, పరిచయం లేదు, నేను ఇప్పుడే బాత్రూమ్కి వచ్చేస్తాను, జర మా పాపను చూడండి అని చెప్పేసేసి ఆ పాపను అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి విజయనగరం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామభద్రాపురం మండలం